హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షరీఫ్ టైమ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు విషయానికి వస్తే కనుక ఈరోజు ఒక మైక్ అయితే కొన్నాను. ఏంటి ఆ మైక్ అంటే చూపిస్తాను. ఎందుకంటే నేను రూపాయి పెట్టి ఖర్చు రూపాయి తినకుండా డబ్బులు అది దాచుకొని నేనైతే మైక్ అది తీసుకోవడం అయితే జరిగింది. నేను 1.5 year నుంచి మైక్ తీసుకోవాలని అనుకుంటున్నా. కానీ ఇప్పుడైతే నాకు కుదిరింది. మైక్ అయితే ఆర్డర్ చేసేసాను. మైక్ కూడా వచ్చేసింది. మైక్ ఎలా వచ్చింది, నేను దేంట్లో ఆర్డర్ చేశాను మొత్తం చూపిస్తాను. ఆ మైక్ ఎలా ఉండబోతుంది, దాని వాయిస్ ఎలా ఉంటుంది, నాయిస్ రిడక్షన్ ఎలా ఉండబోతుంది మొత్తం చూపిస్తాను. నేనైతే ఇలా ఉండి అయితే తీసుకున్నాను. ఈ ఉండి అయితే నేను రూపాయి దాచుకొని ఈ ఉండే అయితే కట్ చేసి డబ్బులు తీసేసి ఇంకా మైక్ అయితే కొన్నాను. ఆ మైక్ ఎంత పడిందంటే కాస్ట్ ఏం లేదు, జస్ట్ నేనేమో ఎక్కువ దాచుకుందాం అనుకున్నా మనీ. కానీ నాకు ఈ శాలరీ తక్కువ అనడం వల్ల నాకు పెద్దగా మనీ అయితే సెట్ అవ్వట్లేదు. అందుకోసం అని కొంచెం దాచుకున్నాము. 16 దినాలు ఎంతో దగ్గర దాచుకొని ఉన్నాను. నా మైక్ అయితే 13 దినాలు అయితే పడింది. ఆ 13 దినాలు ఎంత అంటే 3,500 దాకా దగ్గర అయితే పడింది ఇండియా మనీ అయితే. ఆ మైక్ ఏంటి, ఆ మైక్ ఎలా వస్తుంది, నాయిస్ ఎలా ఇరిటేట్ చేస్తుంది అని మొత్తం ఈ వీడియోలో అయితే నేను చూపించబోతాను. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని కూడా మరిన్ని మీ ఫ్రెండ్స్కి నలుగురికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో బాగుంటుంది. చూడండి మీకు ఏ మైక్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. బోయా మైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, డెలివరీ బాయ్ అయితే వచ్చేసాడు ఇంటికాడికి. అయితే నేనైతే బయట అమౌంట్ తీసుకుని అయితే బయటికి అయితే వెళ్ళాను. సైన్ చేయించుకొని ఇంకా డెలివరీ అయితే ఇంటికాడికి అయితే డైరెక్ట్ వచ్చి ఇంటికాడ ఇచ్చేసి సైన్ చేయించుకొని ఇంకా డెలివరీ అయితే ఇచ్చి వెళ్ళిపోయినాడండి. ఇదేనండి ఆ మైక్ ఇచ్చిన బిల్లు ఇదేనండి. చూస్తున్నాను కదా, ఇదేనండి ఆ బిల్లు మైక్. నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఆ మైక్ అయితే నా కాస్ట్ అయితే విబి వాంట్ టు బై ఇట్ అంట. అంటే ఈ ఆన్లైన్ డెలివరీ ఈ యాప్ ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది మీకు. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకో. ఎందుకంటే నేను 1వ తేదీ అయితే బుక్ చేశాను. 31 ఫస్ట్కి వీడియో పెడదామని మైక్ తీసుకుందామని ఆర్డర్ చేశాను. కానీ అది కొన్ని ఇష్యూస్ వల్ల రావడం లేదు. 4 రోజులు అయితే పడింది మైక్ రావడానికి కోసము. అంత తర్వాత వచ్చి మెన్షన్ అయితే అడ్రస్ అది చేశాను. కరెక్ట్గా నా లొకేషన్కి అయితే వచ్చేసింది. నా మొబైల్ వచ్చి టైప్ సిది. అందుకోసం అయితే బోయా స్మాలెస్ట్ 2.4 kg హెడ్ వైర్లెస్ మైక్రోఫోన్ ఫర్ టైప్ సి అండ్ డివైస్ అంట. మైక్ అయితే చాలా బాగుంది. అంటే నేను కూడా పెద్దగా ఇప్పుడు కూడా యూజ్ చేయలేదు. కానీ మీకు రివ్యూ చూపించి తర్వాత యూజ్ చేద్దామని నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. బిల్ అయితే మనకు వచ్చేసింది. దీని లోపల ఇంకా ఇలా ప్యాకింగ్ అయితే వచ్చింది. ఇదే అనండి ఆ మైక్. చూడండి, ఇదేనండి ఆ బూయా మైక్. బూయా అంటే ఇది మనకు కెమెరాకు పనికి వస్తుంది, మనకు మొబైల్కి పనికి వస్తుంది. టైప్ సి టైపు. ఇది ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్స్కి కూడా పనికి వస్తాయి. ఇది మనకు ఐఫోన్ వాళ్ళకు కూడా ఇలాంటిది సేమ్ మైక్ అయితే ఉండాలి. ఐఫోన్ వాళ్ళకు కూడా ఉండాలి. ఇది ప్రైస్ చూస్తున్నాం కదా, 15 దినాల్లో 900 ఫిల్స్ అయితే పడింది. అంటే 15 దినాలు అంటే దగ్గర మనకు 15 దినాలు అంటే అది ఐఫోన్ వాళ్ళకి 15 దినాలు అయితే పడుతుంది. మనకు 13 దినాలు అయితే పడింది మైక్. చూపిస్తాను నేను. దీంట్లో వచ్చి లోపలైతే ఓపెన్ చేసేది చూశాను కాబట్టి నాకు మళ్ళీ సెట్ చేయాలి కదా, అందుకోసమనే 2 టైప్ సి కేబుల్ అయితే వచ్చాయి. దానికి 2 రిసీవర్ అయితే వచ్చినాయి. ఇంకా మైక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అన్బాక్సింగ్ వీడియో ఇది. నేను ఫస్ట్ టైం మీకు కూడా ఈ మైక్ వాడి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే నేను తీయబోతున్నాను. చూడండి, చూస్తున్నాను కదా, ఇదేనండి ఆ బూయా మైక్. అంటే ఆ బూయాలో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. బూయా నిజంగా అయితే దీని వాయిస్ ప్రతి కూడా ఇది బాగా నాయిస్ అయితే బాగా రిడక్షన్ చేస్తుంది. బూయాలో అయితే మంచి కంపెనీ. బూయా మైక్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. అందరూ వాడండి. ఎందుకంటే ఇండియాలో అయితే మనం పర్చేస్ చేయలేము. కానీ ఇక్కడైతే మనము దినాలు కాబట్టి మనకు అంత పెద్దగా అనిపించదు. డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాం ఏంటనేది మనకు పెద్దగా అనిపించదు. అందుకోసమని ఇక్కడ ఒకటి తీసి పెట్టుకుంటున్నాను నేనైతే. ఇంకా ఇండియాకి వెళ్ళినాక కంపల్సరీ అయితే వ్లాగ్ తీయాలని ఒకటి నా ఉన్న సంపాదనలో కొంచెం మిగిల్చుకొని ఇలాంటి చిన్న వస్తువులు అయితే కొంటున్నాను. మళ్ళీ ఒకేసారి కొనాలంటే ప్రైస్ అయితే చాలా పడిపోతుంది. అందుకోసం అని చిన్న వస్తువులు అయితే కొంటున్నాను. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా, ఈ మైక్ ఇది వచ్చి మనకు బూయా మైక్ అండి. ఇది అంటే మనకు 2 వస్తాయండి. ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్, 2 రిసీవర్లు అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇది ఒకటి, 2 మైకులు, ఒక ట్రాన్స్మిటర్ అయితే 2 వచ్చినాయి. చూస్తున్నారు కదా, ఈ 2 వచ్చినాయి. మనకు ఎవరైనా పక్కన వాళ్ళకు కూడా మనకు అయితే మన పక్కన వాయిస్ కూడా మాట్లాడుకోవచ్చు. అలా ఈ విధంగా అయితే ఇలా
ఈ టీషర్ట్కి ఇలా తగిలించుకొని మనకి ఇది వచ్చి 360 రేడియేషన్. అంటే మనం 360 మనం ఎట్లా తిరిగినా కూడా మనకు వాయిస్ అనేది క్లారిటీ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇంకా పక్కన మనిషి కూడా ఇచ్చినా కూడా వాళ్ళ వాయిస్ కూడా దీంట్లో అయితే కనెక్ట్ అవుతుంది. రెండు మైక్ అవుతుంది. ఇది వచ్చి మొబైల్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇలా అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తే కనుక మనకు మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తే కనుక మనకు ఇది టైప్ సి కదా, టైప్ సి అయితే పెడితే మనకు ఆటోమేటిక్గా అయితే ఇది అయితే కనెక్షన్ భిన్న అయితే పేర్ అయితే అయిపోతాయండి. ఇంకా దీని తర్వాత దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అని మొత్తం చూపిస్తే కనుక హోమ్ రేడియేషన్ సౌండ్ పికప్ అంట. సౌండ్ అయితే బాగా మంచిగా పికప్ చేసుకుంటుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, అంటే దీనికి వచ్చి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా వచ్చింది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రిసీవర్కి ట్రాన్స్మిటర్ 2 రిసీవర్స్ కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఛార్జింగ్ పెట్టుకునే సి టైప్ ఇచ్చినానండి. దాని తర్వాత వచ్చి 50 మీటర్ వైర్లెస్ ట్రాన్స్లేషన్, అంటే మనం 50 మీటర్స్ దాకా వెళ్ళొచ్చు. అంటే మనం లెంత్ ఎంత దూరం వెళ్తే కనుక అంత దూరం కూడా మనకు వాయిస్ అనేది క్లారిటీగా వస్తుందంట. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో చూద్దాం, అది కూడా ట్రై చేద్దాము. ఇంకా అప్ టు 9 అవర్స్ రన్ టైం అంట. ఇంకా 9 గంటల దాకా ఇది రన్ టైం అవుతుందంట. అని చూద్దాము ఇది ఎంతసేపు వస్తుందో మాకు కూడా తెలియదు, పెద్దగా ఉన్నాయి చూద్దాం. ఇంకా తర్వాత మైక్రోఫోన్ మౌత్ కంట్రోల్, అంటే ఇది మౌత్ కూడా మనం వాయిస్ ఒకరి మైక్ ఆఫ్ చేసి ఇంకొకరు కూడా మాట్లాడుకోవచ్చు. అలా అయితే కంట్రోల్ ఇది కూడా ఆఫ్ చేయొచ్చు, ఒకరి కంట్రోల్ చేసి ఒకరి మాట్లాడుకోవచ్చు. ఇంకా పక్కన ఇది కూడా చేసుకోవచ్చు. ఇంకా 360 రేడియేషన్ బ్యాక్ క్లిప్ అంట. ఇంకా అది వచ్చి 360 రేడియేషన్ అంట. అంటే మనం ఎట్ట తిరిగినా కూడా ఏ పక్క తిరిగినా కూడా మన వాయిస్ అనేది క్లారిటీగా వస్తుంది. మనం ఎంత దూరంలో ఉన్నా 50 మీటర్ దూరం ఎంత దూరంలో ఉన్నా కూడా మనకు వాయిస్ అనేది క్లారిటీగా అయితే వినిపిస్తుందంట. హై పర్ఫార్మెన్స్ నాయిస్ రేడియేషన్, అంటే దీనికి హై పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినారంట. అంటే నాయిస్ మనకు డిస్టర్బెన్స్ బయట ఎంతమంది గలగలగడ ఉంటుంది కదా, ఆ గలాట లేకుండా ఒకేసారిగా అయితే నా వాయిస్ మంచిగా చూపించి పక్కన వాయిస్ అయితే నాయిస్ అయితే కంట్రోల్ చేస్తుంది. ఇది చూద్దాము, ఇది హై ఇచ్చినాడు, చాలా మంచి పని. ఆటోమేటిక్ పేరింగ్, అంటే ఇది ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. రెండు కనెక్టింగ్ అయిపోతుంది. మన మొబైల్ తగిలించి ఆటోమేటిక్గా ఇది అయితే పేర్ అయితే అయిపోతుందండి. ఇదేనండి మనకు వచ్చిన మైక్ అంటే ఇదేనండి. ఇంకా మొత్తానికి అది ఛార్జింగ్ పెట్టుకుని నేనైతే చూపిస్తాను ఈ మైక్ ఎలా యూస్ అవుతుందో. దీంతో ఇలా నేను మాట్లాడుతా కదా, ఇప్పుడు మాట్లాడే వాయిస్ వచ్చి నేను మైక్ అయితే పెట్టలేదండి. మామూలుగా నార్మల్గా అయితే మాట్లాడుతున్నా. ఇంకా మైక్ అయితే ఇంకా నేను కనెక్ట్ చేయలేదు. మైక్ కనెక్ట్ చేసి ఎలా ఉంటుందో ఈ వాయిస్ నేను మొత్తం చూపించబోతున్నాను మీకు, చూడండి. ఇది వచ్చి కనెక్టింగ్ అయితే చేసేసాను. బట్ ఇది రన్ అవుతుందో రన్ అవ్వట్లే. లైటింగ్ అయితే పడింది. దీంట్లో మనము ఎన్ఆర్ అనేది ఉండాలి. దీంట్లో అయితే మనము నాయిస్ అనేది డబుల్ టిక్ ఏం చేస్తే దీంట్లో మాన్యువల్ కూడా ఉండాలి. మాన్యువల్ చెక్ చేసుకుంటే కనుక మనకు ఏ విధంగా వాడాలి మైక్ అనేది మనకు అర్థమైపోతుంది. సో ఇలా బ్లూ కలర్ టిక్ అయితే మనకు వచ్చేసింది చూడండి. ఇంకా మనము ఈ వాయిస్ నేను మైక్లో నుంచి మాట్లాడుతున్నాను. ఎలా వస్తుందో నాకైతే పెద్దగా నాకు వినిపించదు, నాకు అర్థం కాదు. ఎలా వస్తుందో మీకు ఎలా అనిపిస్తుందో చూడండి ఒకసారిగా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హలో మైక్ టెస్టింగ్ 1 2 3 చెక్. చూడండి, మీకు దీంట్లో నుంచి నేను మాట్లాడబోతున్నాను. ఎలా యూస్ అవుతుందో బయట నాకు ఎలా అనిపిస్తుందో నాకైతే పెద్దగా తెలియదు. మైక్ ఇంకా ట్రై చేయాలా ఎలా ఉంటుందో. ఇంకా దాని తర్వాత వచ్చి ఇది ఎన్ఆర్ ఉంది. ఇది అయితే చూద్దాము ఏమైనా నొక్కితే ఏమవుతుందో. అంటే పెద్దగా నాకైతే తెలియదు, చూస్తాను. చూడండి, ఇప్పుడు నేను మైక్లో నుంచి మాట్లాడుతున్నాను. అంటే ఇది ఎన్ఆర్ అంటే నాయిస్ రేడియేషన్ అంట. చూద్దాము, ఇది ప్రెస్ చేయాలంట. ప్రెస్ చేసి చూద్దాం. సో చూస్తున్నాను కదా, నేనైతే ఇప్పుడు మైక్ అయితే నేను నాయిస్ రేడియేషన్ బటన్ అయితే ఎన్ఆర్ అయితే నొక్కుతున్నాను. ఇది వచ్చి చూస్తున్నాను కదా, బ్లూ కలర్ అయితే మారిపోయింది. ఇంకా మీకు నాయిస్ వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. పెద్దగా నేను సౌండ్ అయితే చేస్తాను. బయట సౌండ్ నేనైతే ఇంకా బయట అయితే వెళ్ళలేను కాబట్టి ఇంకా సౌండ్ అయితే చేస్తాను. ఎలా ఉంటుందో నాయిస్ లేకుండా. ఇంకా పేపర్ సౌండ్ డిస్టర్బెన్స్ కూడా ఉంది కదా, డిస్టర్బెన్స్ ఎలా ఉందో చూడండి. ఇంకా నాయిస్ రేడియేషన్ ఆన్ చేస్తే సౌండ్ ఎంతవరకు కవర్ చేస్తుందో చూసాము. ఇంకా నొక్కాను, బ్లూ నుంచి వచ్చి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. అంటే నాయిస్ రేడియేషన్ అయితే ఆన్ అయిపోయింది. సౌండ్ చేద్దాము. సో సౌండ్ అయితే చేశాను. ఇంకా చూద్దాం ఈ నాయిస్ ఎలా రేడియేషన్ చేస్తుందో ఏమో నాకైతే పెద్దగా తెలియదు. ఇంకా చూడాలా ఇంకా బయట ఎలా ఉందో వాతావరణం ఆ బట్టి ఇంకా గాలికి ఇంకా నాయిస్ అయితే పెద్దగా ఉంటుంది. ఇంకా నేనైతే క్లియర్ చేసేసాను కాబట్టి చూద్దాం
ఇది మనకు అర్థం కావట్లేదు. నేను మైక్ పెట్టాను కాబట్టి నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. ఇది ఆఫ్ చేసి ఇంకా తర్వాత నేనైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇది ఒక్కసారి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఈ మైక్ తీసుకున్నప్పుడు అయితే మాన్యువల్ అయితే చదువుకోండి. ఈ పక్కన చైనాలో ఉంది, ఈ పక్కన ఇంగ్లీష్ కూడా ఉంది. మీకు ఏది నస్తే ఏ లాంగ్వేజ్ నస్తే కనుక ఆ లాంగ్వేజ్ అయితే చదువుకోండి. మీకు కూడా అర్థమవుతుంది. మాన్యువల్ చదువుకుంటే ఈ మైక్ ఎలా వాడాలో ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఈ మైక్ ఎక్కడ పర్చేస్ చేయాలో కూడా మీకు చెప్తాను. ఈ యాప్ ఉంటుంది. యాప్లో ఎక్సైట్ యాప్ అనేది ఉంటుంది కువైట్లో. ఆ ఎక్సైట్ యాప్ అయినా లేకపోతే వెబిన్ యాప్ అయినా ఏదో ఒకటి యాప్, ప్రతి ఒక్క యాప్లో కూడా ఇలాంటి మైక్ అయితే ఉంటుంది. లేకపోతే మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు షిప్పింగ్ ఫ్రీ ఉండదు కాబట్టి ఏ షిప్పింగ్ ఉండదు. ఇంకా మీరే తీసుకోవచ్చు. మీకు ఎంత పడిందో అంతే వస్తుంది. ఇంకా నాకు తెలిసింది అయితే నేను ఫస్ట్ అయితే షాప్కి అయితే తీసుకోండి. ఎంతైనా బెస్ట్. మీరు ఆన్లైన్లో కంటే ఇంకా షాప్లో తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే నాకైతే టైం దొరకదు కాబట్టి అందుకోసం నేను అయితే ఆన్లైన్ అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. పర్లేదు, బాగుంది. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో అయితే మొత్తం అర్థమైపోతుంది. ఈ వీడియో ఎలా కంటిన్యూ అయిపోతుందో, లేకపోతే దీంట్లో వాయిస్ ఏమైనా చేంజ్ అయిందో, లేకపోతే ఏమైనా అట్లా ఉందో నాకైతే పెద్దగా ఏం తెలవట్లేదు. మీకు ఎలా వినిపిస్తుందో నాకు కింద కామెంట్ చేసేయండి. సో ఇదేనండి నేను మైక్ పర్చేస్ చేసిన మైక్, బోయా మైక్. ఇది బోయా అంటే చాలా చాలా మంచి కంపెనీ అండి. చాలా చాలా బాగుంటాయి. ప్రొడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. చాలా మంచి మైక్. ఈ ఆఫర్లో ఉంటే నేను తీసుకున్నాను. మీ ఎవరో ఆఫర్లో తీసుకోవాలనుకుంటే కనుక నేను కింద ఇన్బాక్స్లో అయితే నేను అయితే లింక్ అయితే పెడతాను. ఆ లింక్ నుంచి డైరెక్ట్ మీ యాప్లోకి వెళ్ళి అయితే పర్చేస్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ లొకేషన్ అయితే పెడతాను. అక్కడికైనా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఎక్సైట్లో జరుగుతుంది. ఎక్కడెక్కడ దొరుకుతుంది నేను పెడతాను. సో ఇదన్నమాట ఈ వీడియో. ఇలా వీడియో నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే కనుక మీ నలుగురు ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో నేను ఈ మైక్తో నేను మాట్లాడుకుంటూ పోతున్నాను. నేను కనిపిస్తున్నానో కనిపించదో నాకైతే తెలియదు. నేనైతే 50 మీటర్స్ అన్నారు. ఆ 50 మీటర్స్ అంటే కాడ దాకా వెళ్తాను. చూస్తాను ఎంత బాగా వస్తుందో ఏంటో నాకు కూడా పెద్దగా తెలియదు. చూద్దాం నా వాయిస్ కట్ అవుతుందో లేకపోతే మామూలుగా వస్తుందో మీరే చెప్పాలి. చూద్దాం ఎంత బాగా వస్తుందో క్లారిటీ. నేనైతే ఇప్పుడు వెనకాల తిరిగి నేనైతే వెళ్తున్నాను. చూద్దాము. 50 మీటర్స్ అన్నారు కదా, 50 మీటర్స్లో ఎంత దూరం నేనైతే ఇంకా వెళ్తున్నాను. నా వాయిస్ వస్తుందో లేకపోతే బ్రేక్ అవుతుందో కట్ అయిందో నాకైతే పెద్దగా అయితే తెలియదు. చూడండి ఈ కార్ దగ్గర నేను వస్తున్నాను. అసలు కనిపిస్తున్నానో లేదో నాకు కూడా పెద్దగా తెలియదు. ఇంకా నేనైతే నాయిస్ అయితే ఆన్ చేస్తాను. ఇంకా నాయిస్ అయితే నేను ఆన్ చేశాను. ఇంకా నాయిస్ ఆన్ చేసిన తర్వాత ఇంకా నేనైతే చూస్తున్నా. మీకు కనిపించదు నాకైతే పెద్దగా తెలియదు ఈ వీడియోలో. సో ఎలా ఉందో ఈ పర్ఫార్మెన్స్ నాకు కూడా తెలియదు ఈ మైక్ది. నేను నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో రన్ అవ్వట్లేదు నాకు కూడా పెద్ద తెలియదు. నేను కనిపించట్లేదు. సో కనిపిస్తే కనుక చూడండి. నేను అక్కడైతే వెళ్ళాను. ఆ లాస్ట్ దాకా అయితే వెళ్ళాను. బట్ ఎలా ఉందో దీని పర్ఫార్మెన్స్ నాకు కూడా తెలియదు. చూస్తున్నారు కదా. ఇంకా నేనైతే నాయిస్ అయితే ఆన్ చేశాను కాబట్టి ఇంకా బయట అంతే ఏం లేదు, అంత డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంకా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నేను ఇంకోసారి వీడియో తీసి మళ్ళీ పెడతాను. సో అక్కడికైతే వెళ్ళాను లాస్ట్ దాకా. మీకు వీడియోలో కనిపించిందో లేదో తెలియదు. ఇక్కడైతే లాస్ట్ ఈ కార్ దాకా ఉన్నాను. ఈ 50 మీటర్స్ అంతా ఇంకా కొంచెం వెళ్తే కనుక బెటర్ అనుకుంటా నాకు తెలిసి అయితే. సో నాయిస్ కూడా. సో ఫైనల్ అయితే ఈ మైక్ది పర్ఫార్మెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి.